ఈరోజు మనం వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ ఎన్ని, దాంట్లో పోలీస్లో ఎన్ని వేకెన్సీస్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూశాక చివరికి మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక వణుకు పుట్టద్దు అనమాట. ఏంటి ఎగ్జామ్ ఇంత ఫాస్ట్గా కండక్ట్ అవుద్దా అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ అందరికి ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్ అవుద్ది. అసలు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్లో ఏమని ఇచ్చారంటే హోంశాఖ నుంచి 2778 పోస్టులు రిలీజ్ అవుతాయి అని చెప్పాడు. దీనికి నోటిఫికేషన్ వచ్చి ఆగస్టు 15, 2026 వస్తున్నారు. వీళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ ఏం రిలీజ్ చేయలేదన్నమాట. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా ఇది రిలీజ్ చేశారు. నెక్స్ట్ హోంశాఖ నుంచి 2778 వేకెన్సీస్ అన్నారు. కానీ అదైపోయాక దాని పక్క రోజు ఆ రోజే మనకి ఆఫ్టర్నూన్ ఒక సర్క్యులర్ వచ్చింది, పీడిఎఫ్ సర్క్యులర్. అది నేను స్క్రీన్ మీద ఇస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తాను, చూడండి. దాంట్లో ఏమి ఇచ్చారంటే విడిగా ప్రతిదీ ఇచ్చారు. ఎస్ఐ రిక్రూట్మెంట్లో 418 వేకెన్సీస్ అన్నారు. తర్వాత కానిస్టేబుల్ 1970, జైల్ వార్డర్ మెన్ వచ్చి 171, డ్రైవర్ ఆపరేటర్ ఫైర్లో వచ్చి 147, ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ అనేది 64, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ 8. కాబట్టి ఈ వేకెన్సీస్ అన్నీ కలిపితే ఎగ్జాక్ట్గా 2778 మ్యాచ్ అవుతుందన్నమాట. కాబట్టి దీంట్లో పాజిటివ్ ఏంటంటే ఫస్ట్లో మనకి ఎస్ఐ 60-70 అన్నారు, అది ఇంక్రీజ్ అయ్యి 418 అయింది. కాబట్టి ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. వన్ ఆఫ్ ద బిగ్ నోటిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి. కానీ కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకి వీళ్ళు గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు ప్రతి ఇయర్ 6500 ఇలా 2021, 2022 టైం నుంచి చెప్తా ఉంది. కానీ కానిస్టేబుల్ విషయంలో అన్యాయం జరిగింది, చాలా తక్కువ వేకెన్సీలు ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈసారి అడిషనల్గా మీకు ఇంకోటి వచ్చింది ఏంటంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 400 వేకెన్సీలు ఉన్నాయి. దాదాపు ఇది 2012-13 తర్వాత ఇప్పుడు దాకా నోటిఫికేషనే లేదు. అలాంటి డిపార్ట్మెంట్ నుంచి 400 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్స్ కూడా 18 to 30 ఇయర్స్ ఉన్నాయి. హైట్లో కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంది, కొంచెం తక్కువ ఉంది. మన నార్మల్ దానికైతే 167.6 ఉండాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 165 ఉండాలి. దీని గురించి నేను ఎక్సైజ్ నోటిఫికేషన్ అనే దాని గురించి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఒక క్లియర్ వీడియో దీని గురించి సపరేట్గా చేస్తాను. కాకపోతే యాస్పిరెంట్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి మీరు. ఎందుకంటే 400 వేకెన్సీస్ ఎక్స్ట్రా, అంటే మన 2778 కాకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అనదర్ 400 వేకెన్సీస్. కాబట్టి మీరు ఓవరాల్గా ఎన్ని అనుకోవచ్చు అప్పుడు కానిస్టేబుల్ వేకెన్సీస్. దాదాపు కానిస్టేబుల్ హోమ్ ఇవన్నీ కలిపి 2778 ప్లస్ ఇది ఒక 400 కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లెక్కే ఫీల్ అవ్వచ్చు అనమాట. కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులకి ఈసారి పర్లేదు, మరీ తక్కువ అని అన్నాను, కానీ ఇది వన్ ఆఫ్ ద మంచి నోటిఫికేషనే. కాబట్టి మీరు మంచిగా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు మన చేతిలో ఉంది ఏంటంటే మీరేం చేయాలంటే రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా మీ నుంచి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నా నుంచి నేను ఎంత చేయగలనో నేను కూడా చేస్తాను. ఏజ్ గురించి మనం మాట్లాడాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ వేకెన్సీస్ గురించి కూడా చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనం అడిగేది మన చేతిలో ఉంటుంది, ఇవ్వండి లేనిది అనేది గవర్నమెంట్. కాకపోతే అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం అందరం దాని గురించి తప్పకుండా ట్రై చేద్దాం. కానీ నోటిఫికేషన్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా, ఏజ్ రిలాక్సేషన్ అవుద్దా లేదా అనేది మీ మనసులో నుంచి తీసేసి ఒక్క పోస్ట్ ఉన్నా నేను చదవాలి, జాబ్ కొట్టాలనే మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లాస్ట్ ప్రభుత్వంలో ఎప్పుడు ఉండిందంటే 2018 నవంబర్ 1వ తేదీన ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 334 వేకెన్సీస్తో. ప్రిలిమ్స్ డిసెంబర్ 16వ తేదీ జరిగింది, మెయిన్స్ వచ్చి ఫిబ్రవరి 23, 24 తేదీలో జరిగింది. అంటే టోటల్ రిక్రూట్మెంట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి 4 నెలలకు కంప్లీట్ అయిపోయింది. అది అంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత సేమ్ గవర్నమెంట్లో 2018లోనే నవంబర్ 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానిస్టేబుల్. ఎన్ని వేకెన్సీస్తో? 2723 వేకెన్సీస్తో. ప్రిలిమ్స్ వచ్చి జనవరి 6వ తేదీ జరిగింది, మెయిన్స్ వచ్చి మార్చి 17వ తేదీ జరిగింది. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. కాబట్టి 4 నెలల్లో ఎస్ఐ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది, 5 నెలల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయిపోయింది. అంటే వీళ్ళు ప్రిలిమ్స్ మనకు నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిలిమ్స్కి 45 days టైం ఇచ్చారు, ఈవెంట్స్కి అనదర్ 30 days, అనదర్ 45 days మెయిన్స్కి ఇచ్చారనమాట. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా మనం అనుకున్నట్టే ఆగస్టులో రిలీజ్ అయితే ప్రిలిమ్స్ సెప్టెంబర్ ఎండుకు ఉంటుంది, ఈవెంట్స్ ఆ డిసెంబర్లో అట్లా ఈవెంట్స్ వచ్చి నవంబర్ 2 కానీ డిసెంబర్ 2 కానీ పెట్టేసి జనవరి, ఫిబ్రవరిలో మెయిన్స్ పెట్టేయచ్చు. అంటే నోటిఫికేషన్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే గట్టిగా 4 monthsలో మీకు మెయిన్స్ కూడా అయిపోద్ది అనమాట. కాబట్టి ఇన్ని రోజులు మీరు వేస్ట్ చేసిన టైము ఇవన్నీ మర్చిపోండి. ఇంకా వన్స్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు నేను నాలాగే ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చూసేది, ఇవన్నీ చేసేది, ఆన్లైన్లో అందరూ చెప్పే మాటలు వినే టైం కూడా మీకు ఉండదు. ఎందుకంటే ఫిలిమ్స్ నోటిఫికేషన్ పడంగానే వెంటనే మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఈ హడావిడంతా మొదలవుద్ది. కాబట్టి ఇప్పుడు నుంచి ఆగస్ట్కి ఎంత టైం ఉంది?
ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 మంత్స్ ఉంది. తర్వాత నోటిఫికేషన్ వచ్చాక అనదర్ 4 మంత్స్ 9 మంత్స్ ఉంది. ఇప్పుడు నుంచి కష్టపడి పక్కాగా స్టార్ట్ చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ అచీవ్ అవ్వడం అనేది ఈజీ. ఇదేం బ్రహ్మ విద్య కాదు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం 6,500 వేకెన్సీ, లాస్ట్ టైం 6,100 అట్లా వేకెన్సీస్ వచ్చినా ఏపీలో కాంపిటీషన్ ఎలా ఉందో మీకు తెలుసు. 150, 160, 130 అట్లా దాటిపోయినాయి మార్కులు. కాబట్టి ఈసారి తక్కువ నోటిఫికేషన్లో ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది మీకు తెలుసు. కానిస్టేబుల్ లెవెల్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. కానీ కట్ ఆఫ్ లాస్ట్ టైం లాగా వెళ్ళవు. ఎందుకంటే అది దానికి ఆ నోటిఫికేషన్కి చాలా టైం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో అంత టైం ఇవ్వరు ఈ గవర్నమెంట్ అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ కంప్లీట్ అవుద్ది. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆపకుండా ఎగ్జాక్ట్గా అనుకున్న ప్లాన్ ప్రకారం చదవండి. మీరు ఖచ్చితంగా జాబ్ అచీవ్ చేయగలుగుతారు అనమాట. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇంకా టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేశానంటే, మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీకు ప్రిపరేషన్కి ఎలా చదవాలో తెలియదు కాబట్టి ప్రిపరేషన్ షెడ్యూల్ మేము ఇచ్చి ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెడతాం అనమాట. అది ఏకే మిషన్ అనే ప్లాను. తర్వాత ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ ఉన్నదనమాట. వీక్లీ టెస్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సండే లైవ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో 699కి వీక్లీ టెస్ట్లు తీసుకొచ్చాము. తర్వాత 1 ఇయర్కి 999కి తీసుకొచ్చాము. ఈ బిగినర్స్కి ప్లాన్ ఏకే మిషన్ అనేది 500కే. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు యూటిలైజ్ చేసుకోండి. నేను తీసుకోమని ఎవరికి చెప్పను. మీ ప్రిపరేషన్లో యూజ్ అయితే తీసుకోండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేసి మంచి స్టాండర్డ్తో ఇస్తున్నాం. కాబట్టి అవి తీసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైతే నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఎవరైతే సింగిల్ పేరెంట్స్ అమ్మ లేక నాన్న లేకుండా ఉంటారో, లేకపోతే అమ్మ మాత్రమే చదివిస్తారు, నాన్న మాత్రమే చదివిస్తూ ఉంటారో, వీళ్ళకి ఒక 100 మెంబర్స్కి నేను ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇద్దాం అనుకున్నాను. నేను తక్కువ అప్లికేషన్స్ వస్తాయి అనుకున్నాను. దాదాపు 4,000 నుంచి 5,000 అప్లికేషన్స్ నాకు వచ్చాయి. కాబట్టి అంతమందికి ఇవ్వడం పాసిబుల్ కాదు. కాబట్టి నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళలో 100 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయ్యాను. కాబట్టి దాని ఎగ్జామ్ డేట్ కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నేను మన ఛానల్లోనే స్టాండర్డ్ బుక్స్ వీడియో చేశాను. తర్వాత ఏజ్ ఎంత ఉండాలి పోలీస్ నోటిఫికేషన్స్ అనేది దాని గురించి కూడా వీడియో చేశాను. అది ఒకసారి చెక్ చేయండి. తరువాత నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా అచీవ్ చేయొచ్చు. కాబట్టి నా అనిల్ కొండవీటి యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ 2022లో జరిగిన కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ, ఏపీ కానిస్టేబుల్, ఏపీఎస్ఐ ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈవెంట్ మార్క్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత సిలబస్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి సిలబస్లు కూడా అన్నీ మన యాప్లో ఫ్రీ మెటీరియల్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి యాప్ని ఇలా కూడా యూటిలైజ్ చేసుకొని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. iOS యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ IZDUMT. నెక్స్ట్ చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. అందరూ మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్.